హలో హ్యావ్యూస్ వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో కలబంద లెమన్తో ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో చెప్తానండి. సో అది ఇలా తీసేసుకోండి కలబంద. సో అది ఎలా తీయాలో లాస్ట్ వీడియో కూడా చేశానండి. లాస్ట్ ఒకసారి వాచ్ ఇట్ ఛానల్ అండి. సో ఎలా తీయాలో అది తెలుసని తెలియని వాళ్ళకి ఒకసారి చూడండి లాస్ట్ వీడియోలో. సో అలా అన్నీ కలిపేసిన తర్వాత ఇలా మనం తీసేసుకోవాలండి. సో ఒక బౌల్లో తీసేసుకొని లెమన్ యాడ్ చేసుకోవాలి. సో లెమన్ ఎక్కువ యాడ్ చేయకండి, 2-3 డ్రాప్స్ యాడ్ చేయండి. సో ఎందుకంటే లెమన్ యూజ్ చేస్తే మన డెడ్ స్కిన్ అంతా తీసేస్తుందండి, మరి ఎక్కువ అయిపోతే బాగోదు. సో అది ఎక్కువ యూజ్ చేయడం కూడా కుదరదు, ఎందుకంటే మనము సెన్సిటివ్ కదండి. సో ఫేస్ పైన కళ్ళు అలా, సో అది కొంచెం ఇరిటేషన్ తెప్పిస్తుందండి ఎక్కువ యాడ్ చేసుకుంటే. సో డైరెక్ట్ యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇబ్బంది లేదు, బట్ అయినా కానీ 2-3 డ్రాప్స్ యాడ్ చేయండి కలబంద. జస్ట్ అలా తీసేసుకుని ఒక బౌల్లో ఇలా స్మాష్ చేసుకోండి మెత్తగా. ఒక మిక్సీ అయినా పెట్టుకోవచ్చండి. సో మనం ఇలా నేను చేతితోనే ఇలా చేసేసాను. సో యాక్చువల్గా మనం ఫేస్ ప్యాక్ పెట్టే ముందు ఇలా మనం స్మాష్ చేసుకోవడం కష్టం అనిపోతే మిక్సీ పెట్టుకోండి కలబంద ఒకసారి. ఆ మిక్సీ పట్టడం ఎలా కూడా నేను ఒకసారి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇలా బాగా యాడ్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి డైరెక్ట్ ఫేస్కి. ఇది ఐబ్రోస్కు, కళ్ళ మీద, పెదాలకైనా అప్లై చేసుకోవచ్చండి, ఏమీ కాదు. సో చాలా మంచిదండి కలబంద, చాలా ఇది మాయిశ్చరైజర్గా వర్క్ చేస్తుంది, డెడ్ స్కిన్ తీసేస్తుంది, అండ్ మన లైక్ ముడతలు కనపడకుండా కూడా చేస్తుందండి. సో చాలా ఉపయోగాలు ఉన్నాయి కలబంద. సో అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదండి, ఇవన్నీ మీరు చూసుకోండి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో. సో అన్నీ యూస్ఫుల్గా నేను చేస్తున్నానండి. చూడండి నాది ఫేస్ యాక్చువల్గా నేను స్టార్ట్ చేసి కూడా 1 or 2 వీక్స్ అయిందండి. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎంత షైనింగ్గా వస్తుందో మీకే తెలిసిపోతుంది చూడండి. సో కొంచెం డిస్టర్బెన్స్ వల్ల వాయిస్ ఓవర్ ఇచ్చానండి. సో ఇలా అప్లై చేసుకోండి వెనకాల, మెడకు, అండ్ ఫేస్, ఈవెన్ చెవుల వెనక కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఆ డిఫరెన్స్ కూడా రాకూడదు, ఫేస్ ప్యాక్ పెట్టిన తర్వాత అంతా ఒకలా ఉండాలి. సో ఖచ్చితంగా ఫేస్ ప్యాక్ ఏదైనా కానీ మనం ఈవెన్ బ్యూటీ పార్లర్కి వెళ్ళినా కానీ ఓన్లీ ఫేస్ ఒకటి చేయించుకున్న మెడ కూడా చేయించుకునే, నెక్ మెడ. సో కంపల్సరీ అండి అదైతే. సో ఈవెన్ కెమికల్ ఫేస్ ప్యాక్ మనం ఇచ్చారనగా అలా చేసుకోండి. అది రెగ్యులర్ బ్యూటీ టిప్ అండి, అది బ్యూటీ సీక్రెట్ కూడా. చాలామంది ఇంట్లో ఈవెన్ మనము రెడీ అయ్యేటప్పుడు కూడా నార్మల్గా ఉండేవాళ్ళు ఓన్లీ ఫేస్ మీద మనము క్రీమ్స్ అని అప్లై చేసి పౌడర్ అప్లై చేస్తాము. అది చాలా తప్పు అండి. తప్పు మీన్స్ అది బ్యూటీ సీక్రెట్. మనము ఫేసు, మెడ ఖచ్చితంగా సేమ్ టు సేమ్ ఉండాలండి. లైక్ మన క్రీమ్ అప్లై చేసినా మన మెడకు, ఇప్పు కూడా అప్లై చేసుకోవాలి, లైక్ బ్యాక్ సైడ్. సో అదైతే ఫాలో అవ్వండి. చూడండి మా అమ్మాయి ఖచ్చితంగా వీడియోలో వస్తుంది, డిస్టర్బెన్స్ చేస్తుందండి. తన స్లిప్పర్స్ చూడండి ఎలా వేసిందో. సో ఇలా ఫార్వర్డ్ చేశానండి. సో మరీ లెంతే అవుతుందని, సో అక్కడికైనా లెంతే వీడియోగానే ఉంది, మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తానండి. సో ఇలా అప్లై చేసుకుని పెదాలకైనా చాలా షైనింగ్ వస్తుందండి. సో నెక్స్ట్ కలబందతో చాలా కాంబినేషన్ ఫేస్ ప్యాక్ ఉన్నాయని చేస్తాను నెక్స్ట్ వీడియోలలో. సో ఇలా అప్లై చేసుకుని ఒక 15 minutes ఉండండి. డైరెక్ట్ మనం ఈవెన్ కలబంద అప్లై చేసిన తర్వాత సోప్ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఓన్లీ వాటర్తో కడిగేసుకోవాల్సిన ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి, బట్ మనం కలబంద యూజ్ చేసుకున్న సోప్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనం ఇలా అప్లై చేసుకుని డైరెక్ట్ బాత్ అని చేయొచ్చండి. సో ఇలా అప్లై చేసుకోండి బాగా, ఒక 20 minutes ఉంది మనము బాత్ చేయొచ్చు, లేకపోతే కడిగేసుకోవచ్చండి. సో కలబందతో చాలా నెక్స్ట్ మిక్స్డ్ ఫేస్ ప్యాక్ ఉన్నాయని అవన్నీ త్వరలో చేస్తాను. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ మోర్ డేస్ మై ఛానల్ అండి, ముగ్గులు బ్యూటీస్ కుకింగ్ అండ్ హనుమాన్ అండ్ ఈవెన్ బ్లౌజ్ డిజైన్స్ ఆల్సో అండి. సో ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే సజెషన్ ఇవ్వండి. సో ఇలా హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవాలండి. సో ఇలా రఫ్ చేసుకోండి ఒకసారి. సో మా అమ్మాయి డిస్టర్బెన్స్ చేస్తుంది ఏంటమ్మా అని. సో ఇలా చేసుకోండి. సో ఈవెన్ నెయిల్స్కు అలా చేతిలో మొత్తం అలా రుద్దేసుకోండి బాగా. సో ఫార్వర్డ్ చేయడం వల్ల అలా కనపడుతుందని నేను కొంచెం స్లోగానే అన్నాను. సో ఇలా చేసేసుకోండి. సో డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ చేస్తుందండి లెమన్ యాడ్ చేయడం వల్ల. సో ఈవెన్ మన కళ్ళ కింద బ్లాక్ కానీ అండ్ ఐబ్రోస్ గ్రోత్ కూడా ఉంటుందండి మెయిన్ ఈ కాంబినేషను. అండ్ పెదాల పైన కానీ మన నలుపు కానీ, చెక్కిళ్ళు, ఈవెన్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, ఏ ప్రాబ్లం ఉన్నా పోతుందండి లెమన్ యాడ్ చేయడం వల్ల. ఈవెన్ మాయిశ్చరైజర్గా వర్క్ చేస్తుంది. సో 2 కాంబినేషన్ ఇంకా సూపర్గా ఉంటుందండి, చాలా ఉపయోగాలు ఉన్నాయని. సో ఈ మోచేతుల పైన మన బ్యాక్ సైడ్ బ్లాక్నెస్ కూడా తగ్గిస్తుందండి లెమన్ కలబంద కాంబినేషను. సో నెయిల్స్ పైన ఈవెన్ ఏదైనా డర్టీ ఉన్నా కానీ అంతా వెళ్ళిపోతుంది. సో బాగా అప్లై చేసుకునేలా. నా ఫేస్ చాలా చేంజ్ వచ్చిందండి. సో ఈ ఫేస్ ప్యాక్ ఏదో డిస్టర్బెన్స్ ఉందండి, సో అంతే.
సో ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఫేస్ ప్యాక్ అండి. సో నాకు అవైలబిలిటీ ఉండదండి సైలెంట్గా ఇలా వీడియో ఆన్లో ఉన్నప్పుడు వాయిస్ ఇవ్వడం. సో అందుకే ఇలా ఇస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు అన్నీ క్లియర్ చేస్తానండి. సో నాకు ఇంత కష్టపడుతున్న వ్యూస్ చాలా తగ్గుతున్నాయండి. సో అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. సో నేను చేంజ్ చేసుకుంటానండి, ఒకసారి చూస్తాను. సో ఇలా అప్లై చేసుకోండి కాళ్ళకు కూడా. సో మెయిన్ చేతులైనా కాళ్ళైనా నెయిల్స్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో నెయిల్స్ క్లీన్గా ఉంటేనే మనం హెల్తీగా ఉన్నట్టండి. సో ఇంత కష్టపడుతూ చేసేది అంటే బ్యూటీ అనేది మనం ఏదో ఎవరో చూడాలో ఏదో అందంగా ఉండాలని కాదండి, ఒక అది హెల్తీ బ్యూటీగా ఉండడం అంటే ఒక హెల్తీగా ఉండడం అండి, అంతే అండి. సో మా అమ్మ ఏదో డిస్టర్బ్ చేసిందండి. బ్యూటీ అంటే హెల్తీ అండి. సో మనిషికి ఈవెన్ యోగా వీడియోస్ కూడా ఉన్నాయండి. యోగా వీడియోస్ కూడా నేను త్వరలోనే స్టార్ట్ చేస్తాను, ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తానండి. సో ప్లీజ్ సపోర్ట్ ద మై ఛానల్ అండి. సో ఇలా అప్లై చేసుకోండి కాళ్ళకంతా, చాలా మంచిది. సో అప్లై చేసేటప్పుడు ఇలా ఈవెన్ మనము కలబంద తెచ్చుకున్నప్పుడు ఎక్కడైనా మనకు అవైలబుల్ లేకపోతే తెచ్చుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి, మన ఫేస్ ప్యాక్ టైంలో యూజ్ చేసుకోండి. ఇలా అప్లై చేసుకోవాలండి. ఈవెన్ ఇంకొక విషయం చెప్పిన, కలబంద మనం నైట్ అంతా పెట్టుకునేది కానీ మార్నింగ్ ఫేస్ వాష్ కానీ హెయిర్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చండి కలబంద. సో ఈవెన్ ఇయర్ పెయిన్ లైక్ చెవు నొప్పి ఉండేటోళ్ళ మటుకు అలా మటుకు చేయకండి. సో ఇదండి, ఇలా అప్లై చేసుకోవాలి ఒక 50 minutes అండి. సో ఇలా అప్లై చేస్తే మంత్లీ వీక్లీ వన్స్ అయినా, వీక్లీ 2-3 times అయినా పెట్టుకోవచ్చు అండి ఈ ప్యాక్. సో ఇలా అప్లై చేస్తూ ఉండండి. సో మీకు ఏదైనా రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. సో బ్లాక్నెస్ కానీ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ మెయిన్ అదే అండి ప్రాబ్లము. సో మీరు కూడా ఒకసారి ఫాలో అవ్వండి, చూసి నాకు కామెంట్ చేయండి. సో అంతే అండి, ఇలా వాష్ చేసుకుని 20 minutes తర్వాత.